ఏం చూసుకున్నామంటావా పిల్లని? ఆస్తా పాస్తా జోగి రాసుకుంటే బూడి రాలిందని. ఆ తాడు బొంగరం లేనివాడికి చూస్తూ చూస్తూ నా బిడ్డను ధారపోయమంటారు. కంటల్లో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి ఒప్పుకోను. బొంగరం లేనన్నావు కదా, 5,000 రూపాయలు. 5,000 కాకపోతే ఇంకెక్కడ పెడతారు కాపురం? ఇల్లా వాకిలా ఉద్యోగమా సద్యోగమా? మా అల్లుడు సంపాదిస్తాడు, మేము అనుభవిస్తున్నాం. మధ్య మీకే కుక్కని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది మరి? అమ్మా, ఆయనంత చులకనగా మాట్లాడే పాటుదానివా నువ్వు? ఎవరు కుక్క? ఆయన మీ ఇంట్లో ఎంగిలి కూడి తినడానికే రాలేదు. ఏం చూసుకున్నామంటావా పిల్లని? ఆస్తా పాస్తా మనకి మాత్రం ఏముంది, నేల మట్టి పేలపిండిను. ఏం మనకేం తక్కువ? ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ అమ్మా. వాడికి అది లేదు కదా అయ్యా, జోగి జోగి రాసుకుంటే బూడి రాలిందని. లేకపోతే లక్షాధికారులు వస్తారటే మనకి. నా మాట విను, నేనా మూలపడ్డాను. ఈ కొంప కాస్త కోలుకోవాలంటే ఒక్కటే మార్గం. చంద్రానికి పిల్లనిచ్చి ఆ ప్రెస్ పేపర్ అతని చేతిలో పెడదాం. అది కాస్త అభివృద్ధిలోకి వస్తే మనకి ఏమీ తక్కువ ఉండదు. కాలం హాయిగా గడిచిపోతుంది. ఆ తాడు బొంగరం లేనివాడికి చూస్తూ చూస్తూ నా బిడ్డను ధారపోయమంటారు, అంతేనా? అమ్మా, అంతగా అయితే బొంగరం వాడి చేతికిచ్చి తాడు మంచేతో పుచ్చుకుందాం. నా మాట వినండి. ఆ కంటల్లో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి ఒప్పుకోను. అయితే నా బంధులో ప్రాణం ఉండగా దానికి పెళ్లి కాదు. నేను చచ్చిన తర్వాత అయ్యో అయ్యో, శుక్రవారం పూట ఎందుకంటే అంత అమంగళం పలుకుతారు? కాస్త నా మాంగల్ని వెనక గట్టిగా ఉండనివ్వండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సరే వెంగళప్ప, వెళ్ళు. సరే అల్లుడు, ఆ రోజుల్లో అంటే రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువుల ప్రాపకంలో మన పత్రిక దిగ్విజయంగానే నడిచింది. కానీ ఇప్పుడు పత్రిక అచ్చు వేసి చిత్తు కాగితాలుగా అమ్ముకుని పరువు నిలబెట్టుకుంటున్నాం. అది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పత్రిక అమ్మేయడమే మంచిదేమో అనిపిస్తుంది. శ్రీమతే రామానుజాయన మహా అమ్మడమా? మన రాజసేవ అమ్మడమా? ఎంత మాట, ఎంత మాట. నాయన, రావు బహదూర్ గారి పుత్రికా భారం తీర్చు. ఈ పత్రికా భారం కూడా నువ్వే తీర్చాలరా. మామగారు, కాలం మారింది, ప్రజల అభిరుచులు మారాయి. వాటితో పాటు మనం కూడా మారాలి. మారదాం, దానికే బేషుగ్గా మారదాం. ఏమిటన్నావు మన చంద్రాని గురించి? వాడ తాడు బొంగరం లేనన్నావు కదా, ఇప్పుడు చూడు మన అదృష్టం ఎలా బొంగరంలా తిరుగుతుందో. 5,000 రూపాయలు. 5,000? మొన్నటి దాకా 1,000 కాపీలు కూడా పోని మన పత్రిక ఇప్పుడు 15,000 పోతుంది. అంతా ఈ రావు బహదూర్ గారు అల్లుడు గారి ప్రతిభే. 22 రూపాయల 60. ఏమిటి బజారంతా కొనుక్కొచ్చుంటున్నావే? మా అల్లుడు సంపాదిస్తాడు, మేము అనుభవిస్తున్నాం. మధ్య మీకే మీ అందరి సహాయం వల్ల ఈనాటికి ప్రెస్సు పేపరు నిలబడ్డాయి. నిలవడమే కాదు, ఈ ఏడు 15,000 రూపాయలు నికరమైన లాభం తేలింది. శ్రీమతే రామానుజాయన. ఇదంతా మీ శ్రమ ఫలితం, మీ కష్టార్జితం కనుక ఇందులో కొంత భాగం అంటే 5,000 రూపాయలు మీకు బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించాం. జై చంద్రన్ గారికి, జై మేనేజర్ గారికి. ఈ స్వల్పాన్ని మనస్ఫూర్తిగా అందుకొని ఇదివరకటి లాగానే సహకరిస్తారని ఆశిస్తాను. వెంగళప్ప గారు ఇవాళ రేపు మీకు బోనస్లు అందజేస్తారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. జై చంద్రన్ గారికి, జై మేనేజర్ గారికి. శ్రీమతే రామానుజాయన మహా. నాయన, నా పీకల మీద తెచ్చావు. ఎక్కడి నుంచి తెచ్చామంటావు ఈ బోనసులు? అదేమిటి మావయ్య, లాభాలు కనిపిస్తుంటాను. కనిపిస్తున్నాయి. ఎక్కడ? ఇదిగో కాగితం మీద. అంతేనా? అదంతా లెక్కనైనా కాగితం మీద లెక్క. అంటే తప్పు లెక్కలు రాస్తున్నారా? శ్రీమతే రామానుజాయన మహా. నా లెక్క కాదు, నీ లెక్కే తప్పునైనా. ఆ లాభం కాగితం మీద ఉన్నదే గాని కళ్ళకు కనిపించదు. ఏమైంది? కరిగిపోయి, కర్పూరంలో హరించిపోయి, నగలని చీరలని కొట్టి కోలాహలం చేశారు. ఇప్పుడు కారు కూడా కొన్నారు. ఇచ్చేవాళ్ళు ఉంటే ఇండియా కూడా కొంటారు. కొంటారు. శ్రీమతే రామానుజాయన మహా.
బుచ్చి ఉండా నలుపోయినా కళుంది నిగనిగలాడతాను కదమ్మా వరం. అవునమ్మా. ఇదిగో డ్రైవర్, టైల్ కింద నిమ్మకాయలు పెట్టావా? పెట్టాను సార్. తిన్నగా వాటి మించే పోనీ. కూర్చో. వెరీ గుడ్. ఏదయ్యా డ్రైవరు, ఒక్కసారి హార్నై చెవులారా విందాం. బా కంగుమని మోగుతుంది కదండి. నీ గొంతుకులాగే. నా గొంతు ఎలా ఉంటాయంలేండి. ఈనాటికి నేనే కారు కొని ఈ రావు బహదూర్ గారి పరువు నిలబెట్టాను. ఏమండి, మనం కొత్త కారు కొన్నాం చూసారా? చూశాను. కారుకి ఏం అవసరం వచ్చింది ఇప్పుడు? అవసరం ఏముందండి, ఏదో సరదాపడి కొన్నాం. మీ సరదాలు తీర్చుకుంటే సరిపోయిందా? రాత్రి మగళ్ళు ప్రెస్ లో కష్టపడే వాళ్ళ సంగతి కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళకే జీతాలు ఇస్తున్నావుగా? ఇస్తున్నానులేండి, చాలని జీతాలు. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరలతో పోల్చి చూస్తే మనం ఇచ్చే జీతాలు ఏ మూలకొస్తాయి? మనకింత లాభాలు వస్తున్నప్పుడు చెమటోడ్చి పనిచేసే వాళ్ళకి కూడా 4 రాళ్లు ముట్ట చెప్పడం మన బాధ్యత. చూడలుడు, అలాంటి అలవాటు ఇంతవరకు లేదు. ఇప్పుడు కొత్తగా నేర్పించి వాళ్ళని నెత్తినెక్కించుకోవడం దేనికి? మామగారు, మీ విక్టోరియా నాటి భావాలు ఇక సాగమని ఎప్పుడో చెప్పాను. ఏనాటికైనా వాళ్ళు మనతో పాటు లాభాల్లో భాగస్వాములు కావాల్సింది. ఈలోగా కొంతైనా బోనస్ రూపంగా ఇస్తానని మాట ఇచ్చాను. మమ్మల్ని అడగకుండా మాటిస్తే మేమేం చెయ్యం? అన్నిటికీ మిమ్మల్ని అడగాలని ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇలా బోనస్లు ఇవ్వాల్సి వస్తుందన్న సంగతి మాకు మాత్రం ఏం తెలుసయ్యా? ఇప్పుడు ఇంట్లో చిల్లి గవ్వనే లేదు, ఏం చేయమంటావు? కారమ్మేయండి. అయ్యో అయ్యో, శుభం అంటూ కారు కొని గంటన్నా కాలేదు, అమ్మి పారేమంటావా? అంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? ఇక మేము ఊళ్ళో తలెత్తు తిరగాలా? మరా నువ్వు ఒకసారి లేరా. ఇదిగో నీ నగలన్నీ ఇలా పట్ట. ఎందుకు? అవన్నీ అమ్మేసైనా సరే వాళ్ళకి బోనస్ ఇవ్వాలి. అయ్యో అయ్యో, విన్నారా ఈ విట్టూరు పెళ్ళ మెళ్ళ నగలమ్మి ఊళ్ళో వాళ్ళని దోచిపెడతాట. ఏ పంప మునిగిపోతుందా? డబ్బు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఆ మాత్రం వాళ్ళే తీసుకోవచ్చుగా. డబ్బు వచ్చిన తర్వాత మనం ఏమన్నా రుణపడి ఉన్నామయ్యా వాళ్ళకి? లేదు, ఊళ్ళో వాళ్ళు మీకు రుణపడి ఉన్నారు, చాకరీ చేసి మీ ఇనపెట్టెలు నింపడానికి. మామగారు, మర్యాదగా వాళ్ళకి బోనస్ ఇస్తే ఇవ్వండి, లేదా మీ ప్రెస్తో పేపర్తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అల్లుడు, తొందరపడుతున్నావు, కాస్త ఆలోచించు. నేను తొందరపడడం లేదు, మీరే ద్రోహం చేస్తున్నారు. కష్టం చేసిన వాళ్ళ కడుపు కొట్టి మనం బంగారు తొడుగులు వేసుకోవడం అక్రమం. చాకరీ చేసిన వాళ్లకు చాలని తిండి పెట్టి మనం మెక్కి కూర్చోవడం అమానుషం. ఈ దోపిడీ వ్యాపారంలో నేను చేతులు గడపలేను. ఇక నా వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి. అల్లుడు, అల్లుడు, చేసుకుంటాము, చేసుకోక మానుకుంటామా? ఆదించి చేసుకోలే, మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతారు. ఏమిటట ఈయన బెదిరింపు? చాలే నోరు మూసుకో. అందరే ఒక్కరు నా మాట వినరు. మధ్య నలిగి నేను చచ్చేట్టున్నాను. అయ్యయ్యో, ఎందుకండి శుక్రవారం పుట్ట అంత అమంగళం పలుకుతారు? నా మాంగళ్యమైనా గట్టిగా ఉండనివ్వండి. వరం, నిజం చెప్పు, సుగుణ ఎందుకు అలా వెళ్ళిపోయి? మీరేమన్నారు? ఉన్నమాట అన్నా. ఉన్నమాట ఏమిటా ఉన్నది? అంత అసభ్యం నా నోటితో చెప్పడం దేనికి? అక్క అక్క అని నమ్మినందుకు అది చేసే ద్రోహం ఎవరికి తెలియదు. నోర్మై! మూశాను. ఇన్నాళ్ళు నోరే కాదు, కళ్ళు కూడా మూసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మ తెరిపించిందా నీ కళ్ళు? కట్టుకున్న భర్త మోసం చేస్తుంటే కన్న తల్లి కళ్ళు మూసు కూర్చుంటుందా? కన్నబిడ్డ కాపురం గంగలో కలిసిపోతుంటే ఊరుకుంటుందా? చెప్పి నా కళ్ళు తెరిపించింది. ఏం తప్ప? మీరు చేయగలేని నా చెప్పడమేనా తప్పు? వరం! మీ ఇద్దరికి అంత తెంచుకోలేని సంబంధం ఉంటే దాన్నే కట్టుకుని ఊరేగలేకపోయారా? వరం! నా మెళ్ళో తాళిగట్టి మీ అవినీతికి నన్ను అడ్డుదారిగా చేసుకుంటారా? అయ్యో అయ్యో, నా బిడ్డను చంపేస్తున్నారండి. నా బిడ్డను చంపేస్తున్నారు. ఏమిటయ్యా అలాగే? తెలుగు తక్కువ వాళ్ళు ఏదో అన్నారే అనుకో, అన్ని తెలుసు నువ్వు ఆధారం చేసుకుంటావా? బాగోలేదు. వరం, మీ అమ్మే నీకు ఈ విషయం నూరి పోసింది, నాకు తెలుసు. బయలుదేరు, ఇక ఈ నరకంలో ఉండలేవు, ఈ పాపకోపంలో బ్రతకలేవు. బయలుదేరు. పో మా పో, 3 రోజుల్లో ముసుకేసి మూల కూర్చోబెడతారులే. నోర్మై, భార్యాభర్తలు ఎందుకు అలా విడదీస్తావు? అల్లుడు, నా మాట విను, తొందరపడకు, శాంతించు. లేదు, ఈ కొంపలో ఉన్నంత వరకు శాంతి లేదు, సుఖం లేదు. ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వరం, బయలుదేరు. ఎక్కడికి? ఇక్కడ కాకుండా ఎక్కడైనా పర్వాలేదు, ఏ చెట్టు కిందైనా పర్వాలేదు. చంద్రం, అంత చెట్ల కింద ఉండాల్సిన కర్మేం పట్టిందయ్యా మీకు? కాకపోతే ఇంకెక్కడ పెడతారు కాపురం? ఇల్లా వాకిలా ఉద్యోగమా సద్యోగమా? చాలించండి. చదువు సంస్కారం ఉన్నందువల్ల మీకు ఇంకా గౌరవం ఇస్తున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకోవడం మీకెటూ చేతగాదు. మీరు దాన్ని పోగొట్టుకునే ముందే మేము వెళ్ళిపోవడం మంచిది. బయలుదేరు. వరం, వస్తావా రావా? ఏ వస్తావా రావా? వెళ్ళక తప్పదా? తప్పదు. మీరిక్కడ ఉండలేరా? ఉండలేను, ఉండను. నేను ఇంకెక్కడా ఉండలేను. వరం,
వరం తెగతింపులు చేసుకుంటున్నావా? సరే, నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు ఇప్పుడు తెలియదు. తరువాత నువ్వే తల బాదుకుంటావు. నీ కర్మ. అల్లుడు చంద్రం, అయ్యా అయ్యా, మా కడుపులో రాయబడింది బాబు. మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు. ఆ? అంతేకాదయ్యా, ఆ రావు బహదూర్ గారు కొత్త వర్కర్లను పెట్టి ప్రెస్ నడిపించుకుంటున్నారు. అవును బాబు, ఇన్నాళ్ళు పూట భోజనమైనా దొరికేది, ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇంకా మా గతేం గాను బాబు. పదండి, నా ప్రాణాలుండగా ఈ అన్యాయం జరగనియ్యరు. పదండి. కార్మికులు కోరికలు, కార్మికులు కోరికలు. పదండి మీరు పదండి. మీకేం భయం లేదయ్యా, మీ ప్రాణానికి నా ప్రాణం. పదండి, పని ప్రారంభించండి. ఉద్యోగం కనీసం 10 సంవత్సరాల గ్యారంటీ రాయిస్తాను. 2 నెలలు బోనస్ కూడా ఇస్తాను. ప్రతి ఏడు 2 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యగారు తలుచుకున్నారంటే మధ్యాహ్నం పూట టీ ఉచితం. పదండి, లోపల పదండి. సోదరులారా, తోటి కార్మికులకు ద్రోహం చేయకండి. తోడేళ్లు చూపే ఆశకు మోసపోకండి. మీరు ఒక్కటే. పేదవాడికి పేదవాడే అండా బలం. శ్రీమతే రామానుజాయ మహా. అయ్యా, అల్లుడు, తమ అల్లుడు. ఏ నీ మేనల్లుడు కదా? ఎవరైతేనే ఈ ఉపద్రవం ఎలాగూ అని. ఎలాగే ఉంది చెప్పు. వాళ్ళు బేషరతుగా వచ్చి పనిలో చేరాలి. తర్వాతే బోనస్ గినస్ ఆలోచించేది. చెప్పోయా. నాయన చంద్రం, అయ్యగారు ఏమంటారంటే అదంతా వీల్లేదు. ముందు బోనస్ సంగతి తేల్చాలి. అయ్యా, అంత ముందుకేసుకుంటే ఏమైనా సరే కొత్త వర్కర్స్ పెట్టే ప్రశ్న నడిపిస్తాను, నడిపించి తీరుతాను. శ్రీమతే రామాను. నాయన చంద్రం, ఎలా నడిపిస్తారో చూస్తాం. కొత్త వర్కర్లు ఎలా పనిలో చేరతారో మేము చూస్తాం. ఇటు మామ, ఇటు అల్లుడు, వీళ్ళిద్దరి మధ్య నేను. మామయ్య, ఈ గోడ మీద పిలివాట మానే. అటో ఇటో తేల్చుకో. శ్రీమతే రామానుజాయ మహా. అది అంత తేలికట్రా. ఇటు స్వామి భక్తి, అటు ప్రజాశక్తి మధ్య కడుపు కక్కుర్తి. రే చంద్రం, నన్ను అంత తేలిగ్గా మాట్లాడు. పెద్దవాడిని, నాకు చీము రక్తం ఉంది. నలుగురు పోట్లు నారాయణ. కానీ కార్మికులు కోరికలు, కార్మికులు కోరికలు. వెంగళప్ప, నువ్వు వాళ్ళతో పాటు చేరిపోతావా? ఇంత స్వామి ద్రోహం చేస్తావటయ్యా? అయ్యా, ఆత్మద్రోహం కన్నా స్వామి ద్రోహమే మేలని ఆర్యులు అన్నారు. న్యాయం ఎటుంటే అటే మనం. సరే, మీ అందరూ కలిసి సాధించేది ఏమిటో నేను చూస్తాను. కానివ్వండి. హలో హలో, పోలీస్ స్టేషనా? శ్రీమతే రామానుజాయ మహా. అమ్మా అమ్మా అమ్మా, అక్కడ ప్రెస్ దగ్గర అల్లకల్లాలు, ఆ రాజుకు రక్తపాతం. ఏమైంది? ఏముందమ్మా, అల్లుడు మామ ఢీకొన్నారు. మాటలు దాటి కొట్లాడదాకా వచ్చింది. రాదు మరి, తాడు వంగరం లేనివాడిని తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుని అంతా అప్పగిస్తే అసలు కేసరి పెడతాడు. కుక్కని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది మరి? అమ్మా, ఆయనంత చులకనగా మాట్లాడే పాటిదానివా నువ్వు? ఎవరు కుక్క? ఆయన మీ ఇంట్లో ఎంగిలి కూడి తినడానికే రాలేదు. మీరుగా వెళ్లి ప్రాధేయపడ్డారు. మీ ప్రెస్ పేపరు పైకొస్తుందని ఆశపడ్డారు. వేరే గతి లేక అల్లుని చేసుకున్నారు. అప్పుడు అల్లుని చేసుకున్నా, ఇప్పుడు అల్లరి చేసుకున్నా ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డ కోసం కాదమ్మా. చాలండి, నన్ను నా భర్తను దూరం చేసి యాస్తంతా నెత్తిని గట్టి పంపిస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా, అక్కడ మామ అల్లుడు, ఇక్కడ తల్లి కూతుళ్ళు. అక్కడ పొగరేగిందంటే ఇక్కడ నిప్పే రగులుకుంది. ఏం లాభం లేదు. అన్నిదా శరణం దాస్తి. దీన్ని ఆ సుగుణం కొత్తే చల్లాచాలి. శ్రీమతే రామానుజాయ మహా. వెంగళప్ప, ఇది నా భర్తకు నా తండ్రికి సంబంధించిన వ్యవహారం. ఇంకెవరో వచ్చి తీర్చక్కర్లేదు. నేనే సరిదిద్దుకోగలను. పద. సరే. झन 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 तेलुगु वन